గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్ తో నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా బడ్జెట్ పై ఇండస్ట్రీలో పలు ఇంట్రెస్టింగ్ కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రొడ్యూసర్ దిల్ రాజు తన కెరీర్లో ఇంతవరకు ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ పెట్టి సినిమాలు తీయలేదట. పైగా డైరెక్టర్ శంకర్ సినిమాలు వరుసగా ఫెయిల్యూర్ కావడం, అలాగే దిల్ రాజు నిర్మించిన సినిమాలు కూడా ఫ్లాప్ కావడం, సినిమాలను నిర్మించడంలో దిల్ రాజు సరిగ్గా జడ్జ్ చేయలేకపోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో నటుడు ఎస్జే సూర్య కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దిల్ రాజు సినిమా నిర్మాణంలో ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. కేవలం ఒక పాట చిత్రీకరణ కోసం 75 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు, ఒక్కొక్క రోజుకి దాదాపు 90 లక్షల వరకు ఖర్చు అయినట్లు ఎస్జే సూర్య చెప్పుకొచ్చారు. ప్రతిరోజు భారీ సెట్స్, భారీ కాస్టింగ్, వందల మంది నటులు పాల్గొనడం, ఇలా ఈ సినిమాలో ఎన్నో అద్భుతాలను శంకర్ గారు చేశారని చెప్పారు. మీరు సినిమా టికెట్లకు పెట్టే డబ్బు ఒక గేమ్ చేంజర్ పాటతోనే న్యాయం జరుగుతుంది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. గేమ్ చేంజర్ కోసం దిల్ రాజు చాలా ఖర్చు పెట్టాడని, తనకు తెలిసినంత వరకు వడ్డీలతో సహా కలుపుకుంటే దాదాపు గేమ్ చేంజర్ బడ్జెట్ 400 కోట్ల నుండి 500 కోట్లకు చేరుకుంటుందని అన్నారు. వాస్తవానికి గేమ్ చేంజర్ 3 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. కానీ వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడింది. చివరకు సంక్రాంతి రేసులో నిలిచి జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక రామ్ చరణ్ పేరు మీదే గేమ్ చేంజర్ బిజినెస్ జరుగుతోందట అని అనుకున్నట్లు ఈ మూవీ సక్సెస్ అయితే మాత్రం దిల్ రాజుకు తిరుగులేనట్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.